హలో అండి. కొబ్బరి పీచులుంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక దువ్వెన తీసుకోండి. దువ్వెన తీసుకున్న తర్వాత ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఇలా క్లీన్ చేసుకోండి. కొబ్బరి పీచులో ఉంటే పౌడర్ లాగా ఉంటుందని అదైతే క్లీన్ అయిపోతుంది చూడండి. ఇలా అయితే క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇదైతే పక్కన పెట్టండి. చూడండి ఎంత డస్ట్ ఉందో ఇలా చేతిలో అనుకోండి. చూడండి ఎలా ఉందో ఇదైతే క్లీన్ చేసుకోండి. తర్వాత అయితే కొంచెం కొంచెంగా తీసుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే అనుకోండి. వాటర్ అయితే కొంచెం తీసుకొని వాటర్లో అయితే నానుకొని నేను ఎలా చూపిస్తున్నానో అలా చేతిలో ఇలా అనుకోండి. ఇప్పుడైతే కొబ్బరి పీచులు అన్నీ ఇలా అనుకోండి. కొంచెం కొంచెంగా తీసుకొని ఎలా చూపిస్తున్నానో అయితే అలా అనుకోండి. వీడైతే స్లిప్ చేయకండి. చూడండి ఇప్పుడైతే ఇలా అయితే అనుకోండి. ఇప్పుడు ఇలా అనుకున్న తర్వాత చూడండి కొబ్బరి పీచులంతా ఇలా అనుకున్న తర్వాత ఒకటి తీసుకొని ఇలా జాయింట్ చేసుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా జాయింట్ చేసుకొని ఇలా రౌండ్గా నేను ఎలా చూపిస్తున్నానో ఇలా జాయింట్ చేసుకొని ఇలా రౌండ్గా అయితే చేసుకోండి. చూడండి ఇలా అయితే రౌండ్ నేను ఎలా చూపిస్తున్నానో అయితే ఇలా అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత స్టాప్నర్ ఉంటుంది, దాన్ని తీసుకొని పిన్ అయితే కొట్టుకోండి. చూడండి ఇలా రౌండ్గా చేసుకున్నాం దాన్ని. ఆ తర్వాత అయితే ఈ మధ్యలో అయితే పిన్ కొట్టుకోండి. తర్వాత అయితే సైడ్లో అయితే కొట్టుకోండి. ఈ సైడ్లో కొంచెం కొట్టుకోండి. ఇలా పిన్ కొట్టిన తర్వాత కొంచెం సైడ్లో ఉంటుందని దానికోసం అయితే సూది దారం అయితే తీసుకోండి. ఇలా అయితే తీసుకున్న తర్వాత ఇలా కుట్టండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత మనకి పాతర్లు కడుగుతాం, దాన్ని స్క్రబ్బరే వద్దు, ఇది ఒకటి ఉంటే చాలు. ఎంత మాడిపోయిన గిన్నె కూడా ఉజ్జితే చూడండి, మాడిపోయిన గిన్నె ఉంటే కూడా ఇలా రుద్దితే చాలు క్లీన్ అయిపోతుంది. ప్లేట్ అయితే క్లీన్ చేస్తే షైనింగ్గా ఉంటుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇచ్చింటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి చూడండి. ఇది చాలా బాగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది, షైనింగ్గా కనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం.